సాంబశివరావు అన్న. ఎవరు మాట్లాడేది? అన్న వందనాలు అని చెప్పండి. ఇంతకు ముందు కూడా 2-3 సార్లు చేశాను మీకు. ఆ, మీ వీడియోస్ చూస్తుంటాను అప్పుడు నేను. ఓకే. ఆయన ఎవరో బాగోది ఇచ్చారు ఆయన దగ్గర. మనం హిందువులు అంటానంటే నేను హిందువును కాదు హిందువులు అంటానంటే ఏదో చెప్పారు, చిన్నజీవర స్వామి చెప్పాడు అని చెప్పారు. ఆ వీడియో చూశాను అన్న నేను. ఓకే. గ్లాస్ ఇచ్చిన వాళ్ళకి వందనాలు చెప్పాలా, నీళ్ళు ఇచ్చిన వాళ్ళకి వందనాలు చెప్పాలా, గ్లాసుకి చెప్పాలా వందనాలు? ఆ వీడియోస్ గురించి చాలా దరిద్రులకి అర్థమైందని చెప్పా. లేదన్నా నిజంగా అంటే పల్లె ఆయనకి అర్థమవుతుందని చెప్పాడు. మనిషి అయితే అర్థం చేసుకోవాలన్నా. మన మానవుడు కాకుండా ఇంకా అర్థం చేసుకోలేదు. చాలా వాళ్ళకి భలే కౌంటర్లు ఇస్తున్నారన్నా మీరు ఆర్ఎస్ఎస్ వాళ్ళకి దగ్గర. చాలా బాగా మాట్లాడుతున్నారు వాళ్ళ దగ్గర. వీళ్ళు మన ధర్మశాస్త్రం అంటారు అన్న వీళ్ళు. అన్నా నేను 5th క్లాస్ పూర్తి చేసుకున్నా, 5వ తరగతి. మాకు అప్పుడు 3rd క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఒక బ్రాహ్మణ్స్ అన్న టీచర్ మాకు ఎలిమెంటరీ స్కూల్లో పల్లెటూరులోనన్నా. అంతే ఇంకా 5th వరకే ఉండేది. 5th అయిపోతే దగ్గరలో నూతిమడుగు అని ఒక విలేజ్ ఉంది, ఒక 5 కిలోమీటర్లు. అక్కడికి పోయి చదువుకోవాలి. మళ్ళీ 6th నుంచి అక్కడికి జాయిన్ అవ్వాలి. అక్కడ కూడా 5వ తరగతి పూర్తయింది. నేను టీసీ తీసుకుని వెళ్ళాలన్నా. నాతో పాటు అగ్రవర్ణ పిల్లలు అంతా ఒక 6-7 మంది ఉన్నారు. 6-7 మందిలో దళితుల అబ్బాయి నేనే అన్నాడు 5th క్లాస్. ఇప్పుడు మన దేశ సాంప్రదాయం ప్రకారంగా ఇప్పుడు టీసీ వాళ్ళు అన్నానంటేనా ఆకు ఒక 5 రూపాయలు 10 రూపాయలు దక్షిణ పెట్టాలి టీచర్కి. అట్లాగా అందరిలాగా నేను ఆకు ఒక్క తీసుకున్నాను. మా తల్లిదండ్రులు ఇప్పించారు. అప్పుడు మళ్ళీ 5 రూపాయలు దక్షిణ పెట్టి ఆ టీసీ ఇచ్చేసారన్నా ఆకు ఒక్క ఆయన దగ్గర పెట్టి ఆయన కాళ్ళకు మొక్కోవాలన్నా. కాళ్ళకు మొక్కొని టీసీ తీసుకోవాలా. అప్పుడు నేను అందరిలాగానే అగ్రవర్ణ పిల్లలు అందరూ అయిపోయినారు. లాస్ట్లో నేను ఆకు ఒక్క పెట్టాను, 5 రూపాయలు దక్షిణ పెట్టి ఆయన ముందర టీసీ తీసుకోవాలంటే అన్నా నేను కాళ్ళకు మొక్కుతుంటే టీచర్ ఒప్పుకోలేదన్నా. నాకు దళితుడు నువ్వు అంటాను, నా కాళ్ళు తాకరాదు నువ్వు. అట్లా ఆ రోజుల్లో అప్పుడు ఏంత అవగాహన లేదు, అంత ఏం. ఏ సంవత్సరం అది అన్న? 83లో నాన్న ఇది జరిగింది. ఇది 83లో నేను 5వ తరగతి అన్న. అసలుకి ఎంత మనోవేదన పడ్డానంటే అంత పడ్డానన్న. 5వ తరగతిలో నేను అందరి దగ్గర కాళ్ళకు మొగ్గించుకున్నాడు ఆయన. నా దగ్గర కాళ్ళకు మొగ్గించుకోలేదన్న ఆ టీచరు. ఈ విషయాన్ని నేను వీడియో చేసి పెట్టాలనుకుంటున్నా నేను. వీళ్ళు ఇంత ఎగిరెగిరి పడుతున్నారు. మన ధర్మశాస్త్రం ఇంత కొట్టుకోసి వస్తున్నారు వీళ్ళు. మన దేశము మన ధర్మశాస్త్రం అంటానని చెప్పుతో పాపాలు, ఈ దుర్మార్గులు చేసిన పాపాలన్నీ చిత్రహింసలు పెట్టారు, దళితులు పెట్టారన్న వాళ్ళు. మా పల్లెల్లోనైతే మా తాతల ముత్తారు కాలం నుంచి వాళ్ళ కింద జీతాలు ఉండి భయంకరంగా కొట్టించుకొని సేవలు చేశారన్న వినాయకుడికి. సేవలు చేసి ఏదో యేసుక్రీస్తు దయతో ఈరోజు మేము 26 ఏళ్ళ 98లో ప్రభుత్వం నమ్ముకున్నాము. అప్పటి నుంచే నా దేవుడు స్వతంత్రాన్ని కలగజేసి దేవుని దయతోన క్షేమంగా బ్రతుకుంటూ ఇప్పుడు అట్లా కాలంలో మార్పులు వచ్చాయన్న. మార్పులు వచ్చి ఇప్పుడు అగ్రవర్ణ వాళ్ళ కులాల వాళ్ళ కిందకు పోకోకున్నట్లుగా మా బ్రతుకులు మేము బ్రతుక్కుంటూ ఉన్నాము. మాకు స్వేచ్ఛనిచ్చింది యేసు ప్రభు. నేను నమ్ముతున్నా. నాకైతే 10 సంవత్సరాలను ఒక కాపు వాళ్ళ ఇంట్లో అగ్రవర్ణాల కులాల ఇంట్లో అన్న అడిగితే ఫ్లేట్ ఇచ్చేవాళ్ళు కాదు సాంబశివరావు అన్న. నిజంగా అంటే ఆయన 10 సంవత్సరాలు చేతుల్లోకి వేసిన ముద్ద తిని నేను చేతుల్లోకి దోశలు పట్టు నీళ్ళు అడిగితే నా దోశల్లోకి పోసేదన్న వాళ్ళు. అది కూడా ఎత్తి పైకి ఎత్తి మన చేతులు తగలకుండా అదే నన్ను తగులుకోకున్నట్లు ఇంత ఎత్తి పోసేదన్న. మరలా వచ్చేసి నాన్న ఈ అన్న ఇట్లా పొలాల్లోకి పోయినప్పుడు పండ్లకి మజ్జిగ ఏమన్నా తాగాలంటానంటే టెంకాయ చిప్పులు తీసుకోమని వాళ్ళన్న. 10 సంవత్సరాల టెంకాయ చిప్పులతో నాన్న నీళ్లు మజ్జిగ తాగి వాళ్ళ కింద పనిచేసాను. అంత భయంకరమైన బానిసత్వం అనుభవించాం వాళ్ళ కింద. అంతా నలిగిపోయాము. ఆయన మన ధర్మశాస్త్రం మన దేశం అని వరకు పుట్టుక చేస్తారు. లేదా బైబుల్ ఎక్కడో ఏదో విభేదాలు తెచ్చిపెట్టింది అన్నట్టు. వాళ్ళ ధర్మశాస్త్రాలు వాళ్ళ గ్రంథాల్లో కొన్ని చోట్ల ఏమని ఉంటదంటే ఈ చండాలుడికి కుక్కలకి నేల మీద భోజనం పెట్టాలని ఉంటది. ఒకవేళ వాళ్ళు ఏదన్నా మనకు పెట్టాల్సిన అవసరం వచ్చినప్పుడు
అవునవును. వాళ్ళకి కనీసం ఇప్పుడు వీళ్ళు చేతులతో అన్నా పెడుతున్నారు. వాళ్ళకి నేల మీద పెడితే మనం ఆ నేల మీద దీన్ని లేచి వెళ్ళిపోవాలి. చూడండి. కుక్కలు ఎలాగైతే తింటాయో చండాలుడు కూడా అలాగే తినాలి నేల మీద. అంటే అవును. చండాలుడు అంటే వీళ్ళ ధర్మశాస్త్రం ప్రకారం దళితులే. అవునవునవును. అంటే శూద్ర పురుషుడికి అలాగే బ్రాహ్మణ స్త్రీకి పుట్టినటువంటి వాడు చండాలుడు అని వీళ్ళ గ్రంథాల్లో రాసుకున్నారు. అవులేను. వీళ్ళేమో అంటరాని వాళ్ళు అస్పృశ్యులని పిలువబడ్డారు అప్పట్లో. అవునవును. అంత దారుణంగా చూసారులే. వీటన్నిటికి కారణం వాళ్ళ గ్రంథాలే, వాళ్ళ మత గ్రంథాలు, ఈ బ్రాహ్మణులు వీళ్ళు రాసుకున్న ధర్మశాస్త్రాలు, అనుమానమే లేదన్నా ఇందులోనా, అనుమానమే లేదు. వాళ్ళ గ్రంథాల్లో ఏమైతే ఉన్నాయో పాటిస్తూ వచ్చారు. ఇప్పుడు 83కి వచ్చేసరికి ఆ విధంగా ఉంది వివక్షత, అదే ఘోరంగా ఉంది మనకి. ఇంకా 400-500 వెనక్కి వెళ్తే, 400-500 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఇంకెంత దారుణంగా ఉంటుంది, ఇంకెంత దారుణంగా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. దాన్ని బట్టి ఎంత హింస అనుభవించింటారు నా దళిత జాతి ప్రజలు. మన జాతి అనేది ఎంత చిత్రహింసలు ఎంత ఘోరంగా అనుభవించుంటారు. దీన్ని బట్టి అర్థం చేస్తారు. చెప్పన్నా మళ్ళా ఇప్పుడు ఈ కాలంలో కూడా కొన్ని చోట్ల మనం చూస్తున్నాం. ఈ కాలంలో నిజంగా ఇప్పుడు కూడా కొన్ని గ్రామాల్లో పోలేదన్నా, పోలేదు. మన భారతదేశం అంతా ఉందన్న. ఇది ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో, ప్రతి తాలూకాలో, ప్రతి మండలంలో, ప్రతి చాలా విలేజ్లో ఇప్పటికీ అట్లాగనే కొనసాగుతూనే ఉందన్న. ఇప్పటికే ఉంది. ఎక్కడో ఏడాడన్నా ఉత్తరప్రదేశ్లో వీడియో చూశాను. ఒక అమ్మాయి, దళితుల అమ్మాయి బంధువులు ఊరికి పోయిందంట. ఆ ఊరేదో కట్టుబాట్లు ఆయనకు తెలియదంట. పాపం బంధుత్వం తరఫున పోయి బిందె తీసుకొని నీళ్ళకి పోయిందట. నువ్వు బాగా దిగి బిందె తీసుకొని వచ్చింటే దళితుల నుండి దిగినారంట బావిలోని. ఆయన చెట్టుకు కట్టేసి కొట్టినారు నా ఆయన అగ్రవర్ణ కులాలలో. బట్టలు ఊడదీసి చెట్టుకు కట్టేసి పెట్టినారు. ఇప్పటికే జరుగుతూనే ఉన్నాయి. మా విలేజ్ లో విషయం ఏంటంటే, ఈ దుర్మార్గులు ఇట్లాంటి నీచమైన పనులన్నీ చేసి వాళ్ళ గ్రంథాల్లో రాసుకొని చేసినా ఇప్పుడు జనం అందరు ప్రశ్నిస్తుంటే, ఈ బ్రిటిష్ వాళ్ళు తెచ్చిపెట్టారు, మా సంబంధం లేదు ఇటుతోటి, బ్రిటిష్ వాళ్ళు వచ్చి పుట్టించారు అని చెప్పి వీళ్ళు చేసిన పాపాలన్నీ తీసుకెళ్ళి వాళ్ళని ఎత్తినేస్తున్నారు ఈ దుర్మార్గులు. ఎత్తున్నారు కాదన్నా. బ్రిటిష్ వాళ్ళ చరిత్ర ఏంటన్నా, మనం జస్ట్ 300-400 సంవత్సరాల కింద వచ్చారు వాళ్ళు మన భారతదేశానికి. అంతకుముందు మరి అంతకుముందు 2000 సంవత్సరాల నుంచి ఉంది మన క్రైస్తత్వం. 2000 సంవత్సరాల నుంచి ఉంది కదా. తోమా వచ్చినప్పటి నుంచి మన భారతదేశానికి సువార్త అనేనప్పటి నుంచి ఉంది క్రైస్తత్వం. వాళ్ళు ఏదో 300-400 సంవత్సరాల చరిత్ర వాళ్ళది. 300-400 కూడా లేవు, గట్టిగా 200 సంవత్సరాలు ఉంటుంది వాళ్ళది అంతే. మరి చూడనా, వాళ్ళు తీసుకొని వచ్చి ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరి మీద దోస్తా ఉన్నారు వీళ్ళు. పక్కదో పట్టేస్తున్నారు వీళ్ళు క్రైస్తవుల్ని, తెలియని వాళ్ళని తప్పు త్రోవలు నడిపిస్తూ. బాబా ఎంత భయంకరంగా నీచంగా మాట్లాడుతున్నారు అంటే. మొన్న అక్కడ వీళ్ళు సంక్రాంతి టైంలో పోయినట్లు సువార్త అని వీడియో చూసేవో లేదన్న. చూపిస్తాను. ప్రూవ్ చేస్తా. మీకు దమ్ముందా కాదు అని. పెళ్లి కాకముందు తల్లికి పుట్టినాడు యేసు ప్రేమ అనేవాడు. పంపులు చుట్టూ తిట్టు మా వాళ్ళని ఆశించేద్దాం అనుకుంటారా మీరు? అదే మైక్ ఆన్ చేసి ఉంచమని చెప్పు. అదే మైక్ లో చెప్పమని చెప్పు. ఎందుకు రచ్చబట్టడం? ఏమనుకున్నారు? ఎంతమంది మారితే పిచ్చోళ్ళ, అందరూ పిచ్చోళ్ళ, హిందువులందరూ హిందువులందరూ పిచ్చోళ్ళ పిచ్చోళ్ళ అది అవసరం నీకు. నువ్వు వెళ్ళమన్నావు. మాట్లాడవసరం మీరు. ఎవరు మాట్లాడుకొచ్చారు? ఎవరు మాట్లాడుకొచ్చారు? మాట్లాడకూడదు తమ్ముడు. నువ్వు మాట్లాడబాక. ఎందుకు నువ్వు అలా మాట్లాడు? మా పంపలకు వచ్చిందా మీరు? నువ్వు ఎందుకు మాట్లాడు? మేమే వస్తామయ్యా. నువ్వు ఎవరు మాట్లాడితే ఎందుకు మాట్లాడుతావు? నువ్వు మాట్లాడితే మా ఇంటికి వచ్చి ఎవరు మాట్లాడతావు? నీ ఇంటికి వచ్చి నేను మాత్రం మాట్లాడి అడగాల. మా కొంపలకు వచ్చారు కాబట్టి అడుగుతాం. మీ ఇళ్ళకి వచ్చి అడుగుతారా? రోడ్లో వెళ్తున్నావు.
రాసింది ప్రూవ్ చేస్తా లేదని ప్రూవ్ చేస్తే దమ్ము నమ్మకం అంటే చూసుకున్నా చెప్పే కావాలి అండి. మీ బైబిల్లో ఉన్న వాక్యం చదవండి. మీ బైబిల్లో మీ బైబిల్లో ఉన్న చదవండి. ఇదిగో ఉంది చదవండి. ఇదేమ్మా ఉందండి ఉందమ్మా ఇదే ఉంది చదవండి. మీ బైబిల్లో ఏం పీకేదే ఉండదురా బాబు, ఇక్కడ సైలెంట్గా వెళ్ళిపోవడమే. ఆడి ನಮ್ಮ ಆಡಿ ಅವಳ ಬುಚ್ಚಿ ಜೈಲು ಬಿಟ್ಲನಾ कोई प्रॉब्लम ಇಲ್ಲ. ఆదికాండం 35:22 ఇశ్రాయేలు చదవండి. అదే మాట వాళ్ళ రాముడు వాళ్ళ సీత గురించి గనక మాట్లాడి ఉంటే ఈ వాటికి జైల్లో ఉండేవాళ్ళు అన్నా. విషయము వీళ్ళే అంటారన్నా, మళ్ళాను రామాయణం రంకు భారతం బంకు అంటారు వీళ్ళు. ఎందుకంటారంటే రామాయణం రంకు భారతం బొంకు అని ఎందుకంటారంటే, రామాయణంలో ఇప్పుడు రాముడు పుట్టుక గురించి చూస్తే రాముడు వాళ్ళ నాన్నకు పుట్టలేదు కదా, పుట్టలేదు కాబట్టి యజ్ఞం చేశాడు. తర్వాత దాంట్లో నుంచి అదేదో పాయసం అంటారు, కొన్ని గ్రంథాల్లో దాని గురించి వేరే విధంగా ఉంటది. అశ్వమేధ యాగం అంటే ఏంది, పచ్చి భూత్ అసలు. చాగంటి కోటేశ్వరరావు ఏమని చెప్పాడంటే, అశ్వాన్ని ఒక భార్య కనుక భర్తను వాటేసుకొని పడుకున్నట్టు పడుకోవాలి రేత్రిపూట అని అన్నాడు. ఈ యాగాశ్వాన్ని తీసుకొచ్చి కట్టారు. కట్టిన తరువాత ఇప్పుడు అందరికన్నా గొప్ప బుద్ధితో ప్రవర్తించవలసినటువంటిది పట్టమహిషి. రాజుతో పాటుగా రాజు రాజ్యాభిషేకం జరుగుతున్నప్పుడు ఆ రాజు పక్కన సింహాసనం మీద కూర్చుని పట్టాభిషిక్తురాలైనటువంటి భార్య ఎవరుంటుందో ఆవిడ్ని మహిషి అని పిలుస్తారు. మహిషి కౌసల్య. అందుకని కౌసల్య పక్కన సుమిత్ర కైకలు ఉండవచ్చు, కానీ ప్రధాన పాత్ర కౌసల్యది. కౌసల్య అక్కడికి వచ్చింది. వచ్చి ధర్మబద్ధమైనటువంటి మనస్సుతో నా భర్త ఇంత మహోత్కృష్టమైనటువంటి యాగాన్ని చేస్తున్నాడు, దీని వలన మాకు ఫలితము కలగాలి, బిడ్డలు కలగాలి, మా వంశం నిలబడాలి అని సర్వోత్కృష్టమైనటువంటి మనస్సుతో సంతోషంతో ఏ విచారం లేకుండా భయపడకుండా మనస్సులో అన్యభావన లేకుండా కౌసల్యాతం హయం తత్ర పరిచర్య సమంతతః కృపాణైర్విశేషైనం త్రిభిః పరమయా ముదా. చాలా ముదితమైనటువంటి మనస్సుతో కూడుకున్నదై 3 కత్తులు తీసుకుని ఆ యాగాశ్వం ఏదైతే ఉందో ఆ యాగాశ్వాన్ని వధించింది. 3 కత్తులు తీసుకుని ఆ యాగాశ్వం ఏదైతే ఉందో ఆ యాగాశ్వాన్ని వధించింది. 3 కత్తులు తీసుకుని ఆ యాగాశ్వం ఏదైతే ఉందో ఆ యాగాశ్వాన్ని వధించింది. ఆ యాగాశ్వం కింద పడిపోతుంది. కొందరన్నారు అంతకు ముందే వధించబడినటువంటి అశ్వాన్ని 3 సార్లు కత్తితో గీతలు పెడుతుంది అన్నారు. మరికొందరన్నారు కాదు కాదు, అంతకుముందు వధింపబడినటువంటి యాగాన్ని మహిషి వెళ్ళి బంగారు సూదులు దాని శరీరంలో గుచ్చుతుంది అన్నారు. మొత్తానికి ఆ యాగాశ్వాన్ని 3 కత్తులను చేతపట్టి కౌసల్యాదేవి వధించింది. వధించిన తరువాత చెయ్యవలసినటువంటి ఒక పరమ పవిత్రమైనటువంటి క్రతు ఉంటుంది. పతత్రిణా తదాసార్ధం సుస్థితేన చేతస అవసద్ర జనీమేకాం కౌసల్యా ధర్మకామ్యయా. ధర్మబద్ధమైనటువంటి మనస్సుతో కోరిక తీరడం కోసమని ఆ శరీరం ప్రాణం విడిచిపెట్టేసినటువంటి ఆ గుర్రాన్ని ఒక రోజు రాత్రి ఒక శాలలో ఉంచుతారు. ఉంచిన తరువాత ఆ శాలలో ఆ గుర్రంతో పాటుగా మహిషి కూడా పక్కన పడుకుని ఉండాలి. ఒకచోటైతే అన్నారు తన భర్తని ఎంత ప్రేమతో కౌగిలించుకుంటుందో అది మరణించిన గుర్రము కాదన్న భావనతో భర్తనే కౌగిలించుకున్నట్టుగా కౌగిలించుకొని పడుకోవాలి. పడుకుంటే హోత
ఉద్గాత ఆధ్వర్యువు మొదలైనటువంటి వారు వచ్చి ఇద్దరి మీద పట్టు వస్త్రం కప్పుతారు. ఒక చోట అన్నారు, ఆ పక్కనే వేదమంత్రములను పఠిస్తూ యాగశాలలో ఒక మరణించినటువంటి గుర్రం ఉన్న చోట నేనున్నానన్న భావన లేకుండా పట్టమహిషి రాత్రంతా గడపాలి. పక్కన సుమిత్రా కైకలు కూడా ఉండి ఉండవచ్చు, ప్రధాన పాత్ర కౌసల్యది. అందుకని ఆవిడ అంత జాగ్రత్తగా ఆ పశు విససనం చేసింది. అవునవును. అట్లాగే ఉంటది శ్రౌత సూత్రాల్లో యాగాల గురించి చాలా స్పష్టంగా ఉంటది. అశ్వమేధ యాగం గురించి అవును. ఏ రోజు ఎలా చేయాలనేది వివరంగా ఉంటది వేదాల్లో ఉన్నటువంటి శ్రౌత సూత్రాలు, వేదాలకు సంబంధించినటువంటి. అవునవును. చాలా దారుణంగా ఉంటది. అంటే మరి దశరథుడు భార్య రాముడు తల్లి మరి అశ్వమేధ యాగం అప్పుడు ఆ గుర్రాన్ని వాటేసుకొని పడుకుందని చెప్పి ఈయనే చెబుతున్నాడు, మనమే కదా, ఎవరు, చాగంటి కోటేశ్వరరావు. చాలా స్పష్టంగా వినిపించే కదా వీడియోలో చాలా సార్లు. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. వాళ్ళ మీద ఒక గుడ్డ వస్త్రాన్ని పరచాలంట. అవునవును. భర్తను వాటేసుకున్నట్టు వాటేసుకొని పడుకోవాలంట. భర్తని ఎలా వాటేసుకొని పడుకుంటారు, ఎందుకు వాటేసుకొని పడుకుంటారు స్త్రీలు? సో దీన్ని బట్టి ఈ దరిద్ర ముండా కొడుకులు వాళ్ళ దేవుళ్ళు పుట్టుక గురించి ఆలోచించాలి. కానీ బైబిల్లో ఎక్కడన్నా కానీ మేరీ మాత గురించి తప్పుగా రాయబడిందా? ఆవిడ గురించి గొప్పగా రాయబడి 4 సువార్తల్లోనూ లేదు, గొప్పగా రాశారు ఆవిడ గురించి. పైగా ఇక్కడ మనకు అపోస్తుల కార్యంలో ఒకటి ఉంటుంది, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అని ఉంటుంది 20వ అధ్యాయంలో. ఆయన ఈ మనుషుల యొక్క ఇప్పుడు మరియమ్మ యొక్క రక్తం వచ్చినా సరే అది మానవుల రక్తమే కదా. ఖచ్చితంగా యేసుక్రీస్తులో మానవుల రక్తం అనేది లేదు అసలు. అవును. ఆయన గర్భంలోకి ప్రవేశించిన తర్వాత ఆయన స్వరక్తం అంటే ఇది ఎలా సాధ్యం అండి అని అంటే మనుషులకి అసాధ్యం అది. కానీ దేవుడు సృష్టికర్త ఆయనే కదా. కరెక్ట్. సృష్టికర్త ఆయన కాబట్టి సమస్తం ఆయన సాధ్యం. మానవుల రక్తం ఇప్పుడు మరియమ్మ రక్తం ఒంట్లోకి రాకుండానే ఆయన వృద్ధి చెందగలడు లోపల పిండం రూపంలో. ఆ శక్తి సామర్థ్యాలు దేవుడికి ఉంటాయి. ఉంటేనే ఆయన సర్వశక్తిమంతుడు అయితేనే దేవుడు, లేదా దేవుడు కాదు కదా. చాలా స్పష్టంగా ఉంటుంది, మనకు బైబిల్లో ఉంది వాక్యం అది. పైగా మరియమ్మ ఎక్కడన్నా మరియమ్మని ఇది చేసినట్టు ఎక్కడుంది? అక్కడ పరిశుద్ధాత్మ కమ్ముకుని అంటే దాని అర్థం ఫిజికల్ టచ్ తోటి ఇది చేసినట్టు కాదు కదా. అది ఫిజికల్ టచ్ తోటి కలిసినట్టు కాదు కదా. కాదు. ఇప్పుడు వీళ్ళ దేవుళ్ళు వీళ్ళ వ్యవహారం అవన్నీ వీళ్ళ సరిపోతాయి అవన్నీ కూడా. కానీ మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి అట్లాంటిది ఏమి జరగకుండానే ఫిజికల్ టచ్ లేకుండానే లోపల గర్భం ఏర్పడగలదు. అలా చేయగలడు దేవుడు. ఫిజికల్ టచ్ తో జన్మించింటే ఆయన కూడా కామక్రోధాలు కలిగి అంతే కదా, అయ్యి ఉంటాడు కదా, వివాహం చేసుకునేవాడు కదా. కాబట్టి వివాహం చేసుకునేవాడు ఇప్పుడు ఆడవాళ్ళు స్నానం చేస్తాడు తొంగి చూసేవాడు, వాళ్ళ బట్టలు తీసుకొని చెట్టు మీదకి ఎక్కేవాడు. మీరంతా నగ్నంగా వచ్చి నాకు దండం పెట్టండి, 2 చేతులు వచ్చి దండం పెట్టండి, ఒక చేతితో కాదు 2 చేతులు వచ్చి దండం పెట్టి అడిగితేనే నేను మీకు గుంటలు ఇస్తానని చెప్పుండేవాడు యేసుక్రీస్తు కూడా. ఆడవాళ్ళు స్నానం చేస్తాను తొంగి చూసేవాడు నగ్నంగా, చూసి సంతోషపడుతుండేవాడు. ఇట్లాంటి కామక్రోధమైనటువంటి లజ్జమాలిన పనులన్నీ చేసినటువంటి దేవుళ్ళ చరిత్ర వాళ్ళ దగ్గర పెట్టుకుని పవిత్రంగా బ్రతకండి రా బాబు. ఒక స్త్రీని మోహపు చూపు చూస్తేనే నువ్వు పాపం చేసినట్టు. అంటే నువ్వు చూసే చూపు కూడా పవిత్రంగా ఉండాలి, స్త్రీలను చూసే చూపు పవిత్రంగా ఉండాలని చెప్పినటువంటి దేవుడికి లేనిపోని కామక్రోధాలన్నీ అంటగడుతున్నారంటే ఈ దుర్మార్గులు. ఏ చెప్పుతో కొట్టాలి అసలు? నరికి పోగులేయాలి ఎట్టాడు దుర్మార్గులు, ఏమైపోతారో తెలియదు. నరికి పోగులేయాలి ఎట్టాడు దుర్మార్గులు. మనకు బైబుల్ ఆ స్వేచ్ఛ ఇవ్వలేదు కదన్నా. మన బైబుల్ స్వేచ్ఛ ఇవ్వలేదంటే బ్రదర్ ఒకటే, ప్రాణం తీయమని స్వేచ్ఛ ఇవ్వలేదు. కానీ వీళ్ళని కుమ్మి పడేయచ్చు అవతల, ఇబ్బంది ఏం లేదు. నేనుంటే అక్కడ అదే జరిగేది. నేనుంటే అక్కడ నా కొడుకును వంగ తీసి గుద్దితే నేలకు గరుచుకునేవాళ్ళు ఆపరణ. ఏం చేస్తావు? చెయ్యాలి బ్రదర్, ఒకళ్ళిద్దరు అలా చేస్తేనే నా కొడుకులకు బుద్ధి వచ్చేది, భయం ఉంటది. వస్తుందన్నా అంతవరకు కోపం అయితే కొట్టాలా? వంగ తీసి నా కొడుకుని బాధ అవుతున్నాం కదా, అదుగు ఇదిగిన వాళ్ళు వీళ్ళు వచ్చారు. ఆ పని చెయ్యాలంటే సేవకులు మేము 10 మందికి బోధిస్తాము. అవును, తప్పే దాంట్లో. మా దేవుడి గురించి లేనిపోయిన అబద్ధాలు చెప్తున్నారు, దూషిస్తున్నారు. సేవకులు కొట్టాలని పనిలే. చాలా మంది ఉన్నారు విశ్వాసులు, సేవకులు కాకుండా పరిచారకులు ఉన్నారుగా, ఎగుతున్నారుగా, కుమ్మి పడేయాలి అవతల తర్వాత సంగతి. లేదా నా కొడుకు ఎంత ధైర్యం అది. అదే మాట మనం వాళ్ళ రాముడి గురించి వాళ్ళ సీత గురించి అని అంటే మాట్లాడితే వాళ్ళు ఈ పాటికి జైల్లో ఉండేవాళ్ళు పోయి. ఇప్పుడు చూడనా పాపము 100 మందికి పైన పోయినారు వీళ్ళు సువార్తకి. వాళ్ళు నడిచే వీధుల్లో ముగ్గులు కూడా వేశారన్న. సంక్రాంతి టైంలో పోయినట్టున్నారు కూడా, నిన్న మొన్న పోయినట్టున్నారు వీళ్ళు సువార్తకి. ఇప్పుడు ఒకటి బ్రదర్, నా కొడుకులు సిగ్గాడలేదో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మరేమో తప్పు చేసి ఉంటే తీసుకెళ్ళి అడవిలో వదిలిపెట్టి వచ్చాడు కదా యేసోపు.
అడవిలో వదిలిపెట్టి రావడం అంటే వాళ్ళ ఆచారం ప్రకారం రాళ్ళు తీసుకొని కొట్టేవాళ్ళు చంపుతారు కదా తప్పు చేసిన వాళ్ళు. ఖచ్చితంగా. మరి అడవిలో వదిలిపెట్టి వచ్చింది ఎవరిని? వీళ్ళ దేవుడు కదా, వీళ్ళ దేవుడు భార్యని కదా తీసుకెళ్ళి అడవిలో వదిలిపెట్టి వచ్చింది. ఎందుకు వదిలిపెట్టి వచ్చాడు? అగ్ని ప్రవేశం ఎందుకు చేయించాడు? అగ్నిలో ఎందుకు దూకిచ్చాడు సీతని? డౌట్ వచ్చి అది చూసుకోవాలి. ఈ ఈ చండాలపు నా కొడుకులు ఎవరైతే ఆ విధంగా మాట్లాడుతున్నారు మరియమ్మ గురించి, యేసుక్రీస్తు గురించి నీచంగా మాట్లాడుతున్నాడు, నీచం నా కొడుకులు వాళ్ళ దేవుడి చరిత్రలు చూసుకోవాలి కదా. చూసుకోరం లేదు నా కొడుకులకు. మరి అట్లా బతుకుతున్నారు. చూసుకోరన్న వాళ్ళ చరిత్రలు చూసుకోరు. కాదు, ముందు ఎవరిని తీసుకెళ్ళి అడవిలో వదిలిపెట్టి వచ్చారు, ఎందుకు వదిలిపెట్టి వచ్చారు, దాని గురించి చూసుకోమను, దాని గురించి పరిశీలించమను. ముందు చూసుకోరు. అశ్వమేధ యాగం అంటే ఏంది, ఎలా పుట్టాడు ఏందనేది దాని గురించి చూసుకోమను. ముందు ఎవరు పుట్టారు వివరిస్తున్నారు, కౌంటర్లు ఇస్తున్నారు వీళ్ళకి. మీరు తండ్రికి పుట్టిన వాళ్ళు ఎవరున్నారు బ్రదర్? వీళ్ళ దేవుళ్ళు వాళ్ళ స్వయంగా వాళ్ళ తండ్రికి పుట్టిన వాళ్ళు ఎవరున్నారు చూపిమ్మని నాకు. వీళ్ళు పూజించే వాళ్ళు ఇప్పుడు ఆంజనేయుడు పుట్టాడా వాళ్ళ తండ్రికి, లేకపోతే రాముడు పుట్టాడా, కృష్ణుడు పుట్టాడా, ఎవరు పుట్టాడు చూపిమ్మా. వాళ్ళ పుట్టుక ఎలాంటిదో చెప్పమను. ఆంజనేయుడు పుట్టుకేంది? శివుడు వీర్యం తీసుకొచ్చి ఆంజనేయదేవి చెవులో పోతే ఆంజనేయుడు పుట్టాడు. అవును. ఇంకోటి కర్ణుడు ఎట్లా పుట్టాడు అన్న? చెవులో పుట్టాడంట. కర్ణుడు పుట్టింది సూర్యుడికంట. సూర్యుడు వస్తే పెళ్లి కాకుండానే అక్రమ సంబంధమే కదా కర్ణుడు. కర్ణుడు పెళ్లి కాకముందే కుంతీదేవి ఋషి వరం ఎత్తాడు, టెస్ట్ చేద్దామని చెప్పేసి పిలిచింది. కర్ణుడు వస్తాడు. కర్ణుడు వచ్చిన తర్వాత భయపడింది కుంతీదేవి. అప్పుడు ఇంకా ఆవిడ రజస్వాలు కాల. భయపడితే ఏంది మరి అని అంటే, ఏంది నువ్వు ఇంటిని వచ్చే, లేదు నా భయం వెళ్తుంది వెళ్ళు అని అంటే, నేను వెళ్ళను, నువ్వు వచ్చిన కార్యం జరగకుండా వెళ్ళను, నువ్వు పిలిచావు కాబట్టి నేను చెప్పినట్టు నువ్వు విను, లేకపోతే నేను శపిస్తానని చెప్పి భయపెట్టి ఆవిడ శీలాన్ని జడగొట్టి వెళ్తాడు. అప్పుడు కర్ణుడు పుడతాడు. తర్వాత వ్యాసుడు ఎలా పుట్టాడు? ఈ వేదాలు, ఈ మహాభారతాలు, ఇవన్నీ ఇది మన పురాణాలు అన్నీ రాశాడని చెప్పి గొప్పగా చెప్పుకుంటారు కదా. వ్యాసుడు పుట్టుకేంది? వ్యాసుడు తల్లి పెళ్లి కాకుండానే పరాశరుడు అనే వాడితోటి కలిసి ఆ పడవలో వ్యాసుడిని కనిద్ది. అక్రమ సంబంధం ద్వారా పుట్టినోడు వ్యాసుడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇవన్నీ రంకు కథలన్నీ, బొంకు కథలన్నీ వాళ్ళ దేవుళ్ళి వాళ్ళ గ్రంథాల్లో పెట్టుకొని నా కొడుకులు సిగ్గు శరం లేకుండా మేరీ మాత అట్లా, యేసుక్రీస్తు ఎట్లా అని మాట్లాడుతూ ఉన్నారు బైబిల్లో లేకపోయినప్పుడు కూడా. వీళ్ళు ఊరికే అనవసరంగా గిల్లి అవన్నీ బయటకు తీపించుకుంటున్నారు అన్న. వీళ్ళు అస్సలు గలీజు పనులు. నిజం చెప్పాలంటే బూతులు ఉండే బైబిల్ అని మాట్లాడుతున్నారు ఈ ముండా కొడుకులు. బూతులు ఉంటే ఇప్పుడు మన చర్చిల మీద చక్కగా బూతు బొమ్మలు పెట్టుకునే వాళ్ళం కదా. కరెక్ట్ అని అవి కూడా చూపించాను, ఆ వీడియోస్ కూడా చూసాను నేను. బూతు బొమ్మలు పెట్టి చెక్కి పెట్టుకునే వాళ్ళం చక్కగా. ఖచ్చితంగా మందిరం చుట్టూరు పెట్టుకునేవాళ్ళు. మరి ఇప్పుడు అవి పెట్టుకుంది ఎవరు దేవాలయాల మీద? వాళ్ళే కదా మరి. ఇప్పుడు ఆ బూతు బొమ్మలు దేవాలయాల మీద పెట్టుకుంది ఎవరు దేవాలయాల మీద ఉండే బూతు బొమ్మలు? కరెక్ట్. వాళ్ళ దేవాలయాల మీదగా. ఇప్పుడు ఆ యేసుక్రీస్తుని మరేమో దూషించే మత ఉన్మాదులు దేవాలయాల మీద బూతు బొమ్మలు ఉండే. ఎందుకుండే? జంతువులతో సెక్స్ చేస్తున్నట్టు స్త్రీలు, ఒక స్త్రీతో 10 మంది సెక్స్ చేస్తున్నట్టు. సిగ్గు లజ్జ లేకుండా దేవాలయాల మీద చక్కగా చెక్కి పెట్టుకున్నారు ఈ దుర్మార్గులు. సిగ్గు లజ్జ ఏమీ లేదు. ఎందుకుండే వాళ్ళ దేవాలయం మీద బొమ్మలు? వాళ్ళ గ్రంథాల్లో ఉన్నాయి కాబట్టి, అన్ని ఉన్నాయి కాబట్టి పెట్టుకున్నారు. శివుడు అగ్ని నోట్లో తన పురుషాంగాన్ని పెట్టి వీర్యాన్ని విడుస్తాడు. ఇప్పుడు శివుడు పార్వతి మంచి పనిలో ఉన్నప్పుడు, రతిలో ఉన్నప్పుడు ఈ చిలక రూపంలో వస్తాడు అగ్ని లోపలికి. అప్పటికి అతను రాసి ఉంటాయి దాంట్లో, మనం చదవటం కాదు, ఆ గ్రంథాలు స్పష్టంగా రాసిందే నేను చెబుతున్నా. అప్పటికి సగం వీర్యం పార్వతీదేవిలో వదిలేడు, ఇంకా సగం ఉంది, అది కూడా వదిలే టైంలో ఈ చిలక రూపంలో వస్తాడు అగ్ని. అప్పుడు పార్వతి సిగ్గుతోటి తలదించుకొని పక్క వెళ్ళిపోయినట్టు ఉంటది, నగ్నంగా ఉంటది పార్వతి. అప్పుడు శివుడు ఏం చేస్తాడు? ఇదిగో నేను సగం వదిలేను, ఇంకా సగం మిగిలి ఉంది, నువ్వు వచ్చి డిస్టర్బ్ చేసావు కాబట్టి ఆ సగం నువ్వు దాగని చెప్పి ఆ నోట్లో పురుషాంగం పెట్టి వీర్యాన్ని వదులుతాడు శివుడు అగ్ని నోట్లో పెట్టి. ఇంతకు మించిన పచ్చి బూతు రాత ఎక్కడుందా చెప్పండి? ఏ ప్రపంచంలో ఉన్న మత గ్రంథాలు ఇంతకు మించిన బూతు ఎక్కడన్నా ఉందా? అన్ని పెట్టుకొని దీన్ని విమర్శించడానికి వస్తారు. ఇంకొకటి ఏంటంటే, ఇదేదో పెద్ద ఘనకార్యం గొప్ప అయినట్టు దీన్ని విగ్రహం లాగా చెక్కి వాళ్ళ దేవాలయం మీద పెట్టుకుంటారు. ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి ఒక టెంపుల్లో శివుడు పురుషాంగాన్ని అగ్ని నోట్లో పెట్టుకుని వీర్యం తాగుతున్నట్టుగా చక్కగా చెక్కి పెట్టుకున్నాను నేను. ఆ బొమ్మ కూడా చాలా సార్లు వీడియోలో చూపించాను నేను. ఆ దేవాలయం మీద ఉన్నటువంటి విగ్రహం అది చెక్కి పెట్టుకున్నాను చక్కగా.
అలాంటివి ప్రజలు చూస్తే ఏమనుకుంటారు నా చెప్పు. పురుషాంగం కూడా స్పష్టంగా చెక్కారు బ్రదర్, అది నోట్లో పెట్టుకున్నట్టుగా అగ్ని. అవునవును అసలు ఉన్నాయి ఎంత నీచాది నీచం అంటే అది. అట్టాటి చరిత్రలు అట్టాటి అన్ని కూడా వాళ్ళ గ్రంథాల్లో రాసి పెట్టుకుని వీళ్ళు అసలు బైబుల్ విమర్శించే అర్హత ఏడుంది ఈ దుర్మార్గులకి? లేనే లేదు. నేను అందుకే అంటాను, అప్పుడు వెనక ముందు కూడా తన్నని తర్వాత సంగతి కుమ్మి పడేయాలి. కాళ్ళు చేతులు ఎరగని కాడు బండుగితే తర్వాత సంగతి, ముందు వెనకమాల వాళ్ళకి భయం ఉంటుంది. ఆ పని చెయ్యాలా, వదిలిపెట్టకూడదు. అట్లాంటి పనులు ఖచ్చితంగా చెయ్యాలా. నీ కుడి చెంప మీద కొట్టువానికి ఇప్పుడు ఈయన పేదరు ఏం చేసాడు, చెవు కోసి అవతల నూకిన్లా, దగ్గర నలిపి నూకిన్లా, అదే పని చేయాలి. ఇబ్బంది ఏం లేదు. దేవుడి పని విషయంలో, దేవుడి విషయంలో వాళ్ళు అంత దుర్మార్గం ప్రవర్తించేటప్పుడు వాళ్ళకి తగిన విధంగా బుద్ధి చెప్పకపోతే కుదరదు. ఇంకా రెచ్చిపోతారు. వాళ్ళని చూసి ఇంకొంతమంది పుట్టుకొస్తారు. అది ఒక వైరస్ లాంటిది మత ఉన్మాదం అనేది. ఈ ఉన్మాదం చూసి ఇంకొంతమంది పుట్టుకొస్తారు. మన వాళ్ళలో కూడా కొద్దిగా యూనిట్ లేదన్నా. కొద్దిగా కాదు, అసలు యూనిటీ లేదు, జీరో. క్రైస్తవులలో యూనిటీ అనేది జీరో, ఐకమత్యం అనేది జీరో లేదన్నా. అందులో డౌట్. ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోండి, ఒకళ్ళనొకళ్ళు ఇది చేసుకోండి అంటే మాత్రం ముందుంటారు. ఇదే రాత్రి పొగలు ఇదేనా, వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా. వాళ్ళు ఏంటంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఈర్ష్య, ఒకళ్ళ మీద ఒకళ్ళు తిట్టుకోవటం, వీటిలో మాత్రం ముందుంటారు తప్ప ఐకమత్యం ఏడ నుంచి వచ్చింది. ఇలాంటివి జరిగినప్పుడు ఏదున్నా పక్కన పడేసి మొత్తం ఒకటి ఏకం అవ్వాలి, అక్కడ పోయి కూర్చోవాలి. జుట్టు పట్టుకొని లాక్కొచ్చి లోపల వేసిందా కూర్చోవద్దా? కూర్చోవాలి. మనకేం పట్టింది అన్నట్టుగా ఉండబట్టే ఈ రోజు నా కొడుకులకి కాళ్ళు వస్తున్నాయి అమ్మతో మొదలు. ఎవరికో జరిగింది, మాకేం పట్టింది, మాకేం జరగలేదు కదా అన్నట్టుగా. మన దేవుణ్ణి కదా వాడు దూషిస్తుంది. అంత దారుణంగా లాభాష ఉపయోగించి మాట్లాడుతుంటే వాళ్ళకి ఎంత మదం ఎక్కి కొట్టుకుంటున్నారు. గలీజ్ వ్యవహారం అంతా వాళ్ళ దాంట్లో రంకు బొంకు కథలన్నీ వాళ్ళ దేవుళ్ళు అన్ని వాళ్ళ గ్రంథాల్లో పెట్టుకొని అసలు యేసుక్రీస్తుని విమర్శించే అర్హత ఉందా వీళ్ళకి? అర్హత లేదన్నా, వాళ్ళకి బైబిల్ తాగే అర్హత కూడా లేదు. మళ్ళీ మాట్లాడు లేదండి, మనం సైలెంట్ ఊరుకోకూడదు. వాళ్ళ తగ్గ విధంగా బుద్ధి చెబితేనే. ఇలాంటి ఏం జరిగినప్పుడు మూకమ్ముడికి ఎదుర్కోవాలి అందరు కలిసి. అనంతపురంలో ఒకటి ఎస్ఐ చర్చ్ అని ఉంది, సంవత్సరం నాటి ఎస్ఐ చర్చ్ అని ఉంది. 100 సంవత్సరాల పైన దానికి చరిత్ర. ఇట్లే కట్టెలు తీసుకొని పోయి అన్ని గడాలు తీసుకొని పగలగొట్టాల చర్చ్ అని ప్లాన్ చేస్తుందంట ఆర్ఎస్ఎస్ వాళ్ళు. అంటే ఇది సండే రోజు బాగా ఆరాధన జరిగేసరి ఎప్పుడైతే నాన్న వాళ్ళు ఈ యూత్ అంతా నాన్న, మీరు ముసలి వాళ్ళు చేత కాకుండా వాళ్ళందరూ మీరు ఆరాధనలో ఉండండి, ఇట్లా వచ్చి ఆరాధన టైంలో పగలగొట్టాలి ఉన్నారంట, మేము కట్టెలు తీసుకొని మందిరం చుట్టూరా నిలబడతాము, రాని చూస్తాం, మేము బయట యుద్ధం చేస్తాము, మీరు జరపండి అన్నారట. అది అట్లే జరిగిందడా. ఎవరికైనా 2 వారాలు అట్లాగే కట్టెలు తీసుకొని అంత యువనసులతో బయట చుట్టూరా చర్చి చుట్టూరు కాసుకున్నారంట. ఆ పరిస్థితి చూసారని ఇంక పోతే మాకు పర్లేదు సైలెంట్ అయిపోయారంట. అదే నేను అంటుంది. ఇప్పుడు నేను చెప్పింది కూడా అదే ఎగ్జాక్ట్లీగా. నువ్వు ఎప్పుడైతే సైలెంట్గా ఉంటావో కనీసం బుస కొట్టాలి కదా అంటాను నేను. అది కరెక్ట్ నువ్వు కరవపోయినా కనీసం బుస కొట్టడం తప్పు లేదుగా. ఖచ్చితంగా బుస కొట్టి వాళ్ళని బెదిరేయటం తప్పు లేదుగా. ఆ పని కూడా ఎందుకు చేయలేకపోతున్నారు మీరు? ఖచ్చితంగా అసలు ఇప్పుడు వాళ్ళు కట్టెలు పట్టుకొని కాపలా ఉండారని తెలిస్తేనే వీళ్ళు వెనక తగ్గింది. కొడతారేమోరని భయం పుట్టే కానీ వీళ్ళు వెనక తగ్గింది. లేకపోతే వచ్చి ఏదో వాళ్ళు దాడి చేసేవాళ్ళుగా. ఖచ్చితంగా చేసేవాళ్ళు. ఇప్పుడు మనం వెళ్తున్నాం దారిన, ఒక్కొక్క మన మీదకి వచ్చింది, మనం దాన్ని చూసి పరిగెత్తామనుకో, ఇక అది మనం ఎంత దూరం పరిగెత్తే అంత దూరం దానికి ఇంకా అలసైపోయి ఇంకా పరిగెత్తింది మన ఇంటికి. అది ఏం చేయలే మనం చూసి పరిగెత్తున్నాళ్ళని చెప్పి అది ఇంకా పరిగెత్తింది. నువ్వు ఎప్పుడైతే దానికి ఎదురు తిరిగి కింద కొంగి రాయి తీసుకుంటావో అది అక్కడ ఆగిపోద్ది అంతే, నీ మీదకి రాదు అది. ఖచ్చితంగా నేను చాలా సార్లు చూసాను. నాకు కూడా అనుభవం 2-3 సంఘటనలు అలాంటి. నువ్వు పరిగెత్తావా నీ ఎంత దూరమైన దొరుకుంటుంది అది. నువ్వు అక్కడే దాన్ని ఎదిరించి కింద కొంగి ఒక రాయి తీసుకో, అది నీ దగ్గరికి వచ్చింది చూద్దాం. నువ్వు రాయాల్సిన పనిలా, నువ్వు కింద కొంగి ఒక రాయి తీసుకొని నిలబడి అక్కడ ఎదిరిదాన్ని. నేను అంటాను అదే, కనీసం ఆ పని అన్నా చేయలేకపోతున్నారు ఈ రోజు. ఖచ్చితంగా అదన్నా చేయాలి. ఏమయ్యా పోతున్నాం కదా, మీ గ్రామం దాటి పోతున్నాము అని అంటారు. గ్రామం అంత ఒక్కందే అయినట్టుగా మాట్లాడుతూ ఉంటే వీళ్ళు. భారతదేశంలో ప్రతి అణువు మందే, మరి ప్రతి భూభాగంలో ఎక్కడైనా సరే మనం స్వేచ్ఛగా తిరగవచ్చు, మన ఇష్టం అది. మరి చెప్తున్నా మనం వాడేవాడు నువ్వు కాదంటానికి. వేరే దేశాల నుంచి మనం అమెరికా నుంచో లేకపోతే ఇంగ్లాండ్ నుంచో లేకపోతే ఇరాక్ ఇరాన్ దేశాల నుంచి రాలేదు కదా మనం. రాలేదు కదన్నా మనం. ఇది ఈ భూమి వాడికి ఎంత హక్కు ఉందో అంతే హక్కు మనకు కూడా ఉంది. మనకే ఉందన్నా.
ఇంకా ఆర్యులని పిలువబడే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఈ తెగల్లో, ఈ మతోన్మాదుల్లో కొన్ని తెగలు. వాళ్ళు బయట నుంచి వచ్చారు, వాళ్ళకి రైట్స్ లేవు. అవును మనం మూల నివాసులు, మనం ఎప్పటి నుంచో ఉండేవాళ్ళం, మనకు రైట్స్ ఉన్నాయి ఇక్కడ. అవునవును మనకున్న స్వేచ్ఛ వాళ్ళకి లేదు ఈ భూమి మీద. అవునవును మరి అట్టాటప్పుడు ఎందుకు భయపడి పరిగెత్తడం వాళ్ళని చూసి? అవునవును ఏదో మనం అసలు ఈ దేశం మంద కాదన్నట్టుగా భయపడతా ఉంటారు మన క్రైస్తవులు. అవునమాట. నెగ్గి తీయచ్చు అన్న. మేమేం తప్పు చేయడానికి వచ్చాం చెప్పండి. మీ గ్రామాన్ని ఏమైనా దోచుకొని అదిగో ఇది కానీ చుట్టుముట్టి అందరూ వంగ తీసి 4 గుద్ది పడేయాలి బ్రదర్. కాళ్ళు చేతులు ఎరగ నువ్వు అక్కడ పడేస్తే అప్పుడు తెక్క కుదిరిద్ది నా కొడుకులు. వాళ్ళని చూసి మిగతా వాళ్ళు భయపడతారు. వాళ్ళ జోలు పోతే వాళ్ళు ఊరుకోరు అని. అవునవును. అదే నేను అంటది, ఇప్పుడు వాళ్ళ రాముడు గురించి వాళ్ళ సీత గురించి అదే మాటలు ఎవరైనా మాట్లాడి ఉంటే ఈ పాటికి వాళ్ళు ఎక్కడ ఉండేవాళ్ళు? మన వాళ్ళ పాప మీద వాళ్ళు జైల్లో ఉండేవాళ్ళు ఎవరైనా సరే. అది మరి ఇప్పుడు క్రైస్తవుల్ని, యేసుక్రీస్తుని మేరీ మాతను తిడుతున్నటువంటి దుర్మార్గులు ఇంకా బయట తిరుగుతున్నారంటే దాని తప్పు ఎవరిది? క్రైస్తవులు తప్పది. మనదే క్రైస్తవులదే తప్పు, అది వాళ్ళ తప్పు కాదు. నా దృష్టిలో క్రైస్తవులదే తప్పు. ఎందుకంటే పట్టించుకోలేదు కాబట్టి, వాళ్ళ గురించి పట్టించుకోవట్లేదు కాబట్టి, వాళ్ళని వదిలేస్తున్నారు కాబట్టి. అవును నిజంగానే చెప్తున్నాను. ఓ పాస్టర్ అయింది కూడా నాకు కూడా అన్ని విషయాలు తెలియవు. మీరు అన్ని చరిత్రలు తెలుసుకొని, మీరు పాస్టర్ కూడా కాదు విశ్వాసం చెప్పారన్న మీరు. అవును నేను విశ్వాసం అని చెప్పారు ఒకసారి మీరు. మరొక విశ్వాస అయింది కూడా అన్ని గ్రంథాలను పరిశోధించి ఎన్నో సత్యాలు తెలుసుకొని వాళ్ళ ముందు 2 డిబేట్లు కూర్చున్నావు, వీడియో చేసి నువ్వు అడిగే ప్రశ్నలకి వాళ్ళ సమాధానాలు చెప్పలేకపోతున్నారు సంశీవరావు. నా నిజమంటే ఇప్పుడు ఈ కారణం ఏంటంటే ఇన్ని గ్రంథాలు కొని చేయాలని ఇట్లాంటివన్నీ వస్తున్నాయనే. ఈ మతోన్మాదులు లేనిపోయినవన్నీ బైబిల్ మీద విమర్శిస్తున్నారు. చండాలం, ఆ భూతు, ఆ దరిద్రం అంతా ఎక్కడ ఉందో తేల్చడానికే ఇవన్నీ ఇంత పరిశోధన చేయటం మనం. ఖచ్చితంగా వాడు ఆయన దగ్గర అన్నారు కదా, ఇప్పుడు క్లాస్ వందనాలు కృతజ్ఞత చెప్పాలా, నీ కృతజ్ఞత చెప్పాలా దగ్గర అన్నారు కదా మీరు. 3 సంవత్సరాల నుంచి మీరు మమ్మల్ని ఎంత బాధిస్తున్నారో, మేము ఎంత వేదన మీరు ఇప్పుడు ఎంత వేదన పడుతున్నారో మేము అంత వేదన పడ్డాం మీకంటే ముందు. ఆ వేదన పడి మేము ఈ వీడియో చేస్తూ ఉండేదని చెప్పారు కదా ఆయన సమాధానం. సృష్టికర్తను పూజించాలా, సృష్టిని పూజించాలా అన్నప్పుడు నేను ఎగ్జాంపుల్ అతనికి చెప్పాను. ఫోన్ కాల్ మాట్లాడి దాదాపు 4 ఏళ్ళు అయి ఉంటుందిలే, ఇప్పుడు కాదు అది. అవునా? 4 ఏళ్ళు అయి ఉంటుంది అది. అదే అతను మాట్లాడిన మాటలో ఆ సందర్భంలో చెప్పాను అనమాట. ఇప్పుడు నువ్వు దారిని వెళ్తున్నప్పుడు నీ దాహం వేసింది, అక్కడ ఉన్నటువంటి వ్యక్తిని మంచినీళ్ళు అడిగావు, ఆ ఇంట్లో పోయి మంచినీళ్ళు తెచ్చాడు గ్లాస్ తోటి. నువ్వు కృతజ్ఞత ఎవరికి చెప్పాలి? ఆ ఇచ్చినటువంటి వ్యక్తికి చెప్పాలా, అంతేగాని గ్లాసు పెట్టకూడదు కదా. నువ్వు దండం గ్లాసు ఆడబెట్టి థ్యాంక్స్ గ్లాసు అని చెప్పి నువ్వు దారిని పోయావంటే, ఇప్పుడు ప్రకృతిని పూజించే వాళ్ళంతా అదే కదా. దేవుడు మన కోసం మనం బ్రతకటానికి ఈ ప్రకృతిని మనకి ఇస్తే, నువ్వు సృష్టికర్తను వదిలిపెట్టి ఈ ప్రకృతిని పూజించడం ఎంతవరకు కరెక్ట్ అనేది అతనికి అర్థమయ్యేటట్టు చెప్పాను నేను. అది చెప్పారు బాగా నాకు అర్థమైంది. అట్లనా మీలాంటి వాళ్ళ దగ్గర ఏం మాట్లాడలేరు వీళ్ళు. కొంచెము అంత ఈ లోక గ్రంథాల గురించి అంత తెలియని వాళ్ళకి మన దేశం తెలిసిదిలే బ్రదర్. ఇక నుంచి అందరికి అర్థమైంది. ఈ నెలలో మన ఈ బుక్ వచ్చింది బయటికి. చాలా విషయాలు క్రైస్తవులకి, పాస్టర్లకి, అలాగే యవనస్తులు, ప్రతి సంఘంలో కూడా ఈ బుక్ ఉండాలి, ప్రతి విశ్వాస చేతులు ఈ బుక్ ఉండాలి. అప్పుడు ఇట్లాంటి మతోన్మాదులను ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. అంటే ఇప్పటి వరకు వాళ్ళకి తెలియక ఏముందనేది, ఇప్పుడు అవన్నీ కొనలేరు, చదవలేరు, అంత టైం ఉండదు, ఎవరి పనులు సరిపోతుంటాయి. సో నేను అదే పని మీద ఉన్నాను కాబట్టి, ఆ పని నాకు దేవుడు నాకు అప్పచెప్పాడు కాబట్టి నేను అది కంప్లీట్ చేశాను దేవుని దయ వల్ల. సో అది మీ చేతుల్లోకి వచ్చిందంటే ఇక మామూలుగా ఉండదు కథ. ప్రతి ఒక్కళ్ళు సమాధానం చెప్పొచ్చు. తప్పకుండా నాకు బయటకు వస్తే నేను ఒకటి తీసుకుంటాను. ఓకే నేను ఒకటి తీసుకుంటాను, చదువుతాను, ప్రిపేర్ అవుతాను. ఓకే, 10 రోజులు ఆగి ఫోన్ చేయండి నాకు, నేను అది మీకు పంపించాను. ఓకేనా. మీ నెంబర్ ఎప్పుడు ఫీడ్ చేసుకోలేదు నాకు. వీడియోస్ లో ఉంటుంది కదా, ప్రతి వీడియోస్ లో ఉంటుంది, ప్రతి వీడియోలో నా నెంబర్ ఉంటుంది. ఇంకా అట్లానే నేను ఫీడ్ చేసుకోలేదు మీ నెంబర్. సరే చేసుకుంటే ఫీడ్ చేసుకుని మళ్ళీ నువ్వు అన్నట్టుగా చేస్తాను. 10 రోజుల తర్వాత చేస్తాను. ఓకే సరేనా, మంచిదినా, చాలా వందనాలు.